హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మరి మ్యాచ్ నెంబర్ 6 ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది. రెండు టీములు మొదటి మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. మరి రెండు టీములకి బౌలింగ్ సమస్య ఉంది. మరి మొదటి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్. మరి రెండు టీములు మొదటి మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. రెండు టీములకి ఒకటే సమస్య, అదే బౌలింగ్ సమస్య. రెండు టీములకి బ్యాటింగ్ బాగా ఉంది, కానీ బౌలింగ్లో రెండు టీంలు చాలా వీక్గా ఉన్నాయి. ఒక స్పెషలిస్ట్ బౌలర్ లేరు, అలాగే స్పిన్నర్స్ ఉన్నా కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. మరి రేపు ఎవరు ముందు అడుగు వేస్తారు, మొదటి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే లాస్ట్ 10 మ్యాచ్ చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్కి కేకేఆర్ మీద మంచి రికార్డ్ అయితే లేదు. కేకేఆర్ 7 మ్యాచ్లు గెలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచ్లు గెలిచింది. లాస్ట్ సీజన్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది కేకేఆర్ మీద. అప్పుడు క్లాసన్ సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో. మరి ఈ సంవత్సరం అయినా ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మీద పైచేయి సాధిస్తుందా లేదా తెలుసుకుందాము. ముందుగా టీమ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్టయితే రెండు టీముల మధ్య మేజర్ బౌలింగ్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ప్రైమరీ బౌలర్స్ అయితే ఎవరు లేరు. ఇటు కేకేఆర్కి వచ్చేసరికి హర్షిత్ రాణా కానీ మతీషా పతిరానా కానీ వీళ్ళిద్దరు ఇంజురీ కారణంగా లేకపోవడంతో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా వీక్గా అయింది. అలాగే ఆండ్రూ రస్సెల్ లాంటి వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించడంతో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా వీక్ అయ్యింది. బట్ రెండు కేకేఆర్కి ఉన్న మెయిన్ బలం ఏంటంటే స్పిన్నర్స్ సునీల్ నారాయణ అలాగే వరుణ్ చక్రవర్తి. మరి ఇద్దరు స్పిన్నర్స్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్కి వెళ్ళడం, వికెట్ లెస్ వెళ్ళడంతో సునీల్ నారాయణ ఒక వికెట్ తీసుకున్నాడు, కానీ రన్స్ అయితే ఎక్కువ లీక్ చేయడంతో వాళ్ళ బౌలింగ్ అనేది చాలా వీక్ అయిపోయింది. అలాగే అంకుల్ రాయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నా కానీ బౌలింగ్ అనేది కట్టడి చేయలేకపోతున్నారు. అలాగే బ్లెస్సింగ్ ముజరబాని తెచ్చుకున్నారు వాళ్ళు ముస్తఫిజర్ రీప్లేస్మెంట్గా. అతను కూడా ఎంత ఎఫెక్ట్ అయితే లేడు. మరి T20 వరల్డ్ కప్లో ఏదైతే ఫామ్లో ఉన్నాడో అదే ఫామ్ ఇక్కడ చూపిస్తాడు అనుకున్నారు. మరి ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అతను కొంచెం రన్స్కి లీక్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్లో ఎట్లా బౌలింగ్ చేస్తాడో అది ఒకటి చూసుకోవాలి. మరి ఎస్ఆర్హెచ్కి వచ్చేసరికి ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో వాళ్ళకి చాలా బిగ్ ట్రబుల్లో ఉన్నారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ ఇటు కెప్టెన్సీలోనూ ఇటు బౌలింగ్లోనూ రెండు వైపులా కాంట్రిబ్యూషన్ చేయగల ప్లేయర్ ప్యాట్ కమిన్స్ లేకపోవడం, అలాగే ఎడ్వర్డ్స్ లాంటి ప్లేయర్స్ లేకపోవడం, వీళ్ళంతా లేకపోవడంతో బౌలింగ్ అనేది చాలా వీక్ అయిపోయింది ఎస్ఆర్హెచ్కి. వాళ్ళ దగ్గర ఇంతకుముందు షమీ ఉండేవాడు, షమీని వాళ్ళు వద్దనుకున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర జయదేవ్ ఉనాథ్ కట్లాన్ కానీ ఇషాన్ మలింగ లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా ఉన్నారు. అలాగే డేవిడ్ పైన్ తెచ్చుకున్నారు. అతను లాస్ట్ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. మళ్ళీ అదే టీంతో ఎస్ఆర్హెచ్ వెళ్ళిద్దా లేదా ఏమైనా చేంజెస్ చేసిద్దా? బ్యాటింగ్లో చాలా కన్సర్న్స్ ఉన్నాయి. డౌన్ ద ఆర్డర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి కానీ క్లాసన్ కానీ వీళ్ళంతా సరైన ఫామ్లో లేరు. లాస్ట్లో అనికేత్ వర్మ కొంచెం ఆ యొక్క స్కోర్ చేయడం బట్టే లాస్ట్ మ్యాచ్లో అంత స్కోర్ అనేది వచ్చింది. మరి నితీష్ కుమార్ రెడ్డి అలాగే క్లాసన్ వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. అలాగే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ అనేది అద్భుతంగా ఉంటేనే ఈ యొక్క మ్యాచ్లు అనేది గెలుస్తారు. మరి ఎస్ఆర్హెచ్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో వస్తుంది? నేనైతే సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తుందని అనుకుంటున్నాను ఎస్ఆర్హెచ్. కేకేఆర్ కూడా అదే ప్లేయింగ్ లెవెన్తో రావచ్చని నేను అనుకుంటున్నాను. ఒకసారి పిచ్ విషయానికి వచ్చేసరికి పిచ్ ఈడెన్ గార్డెన్స్ ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అసలు బ్యాట్స్మెన్స్కి స్వర్గధామం లాంటిది ఈ యొక్క పిచ్ అనేది. మన T20 వరల్డ్ కప్ మన సెమీఫైనల్ మ్యాచ్ చూసాము. సౌత్ ఆఫ్రికా వాళ్ళు న్యూజిలాండ్ మ్యాచ్లో న్యూజిలాండ్ 1 వికెట్ కోల్పోయి ఆ యొక్క రన్స్ని ఎలా షేర్ చేశారో మనందరూ తెలిసిందే. ఫిన్ అలన్ కానీ టీమ్ సైఫర్ట్ వాళ్ళ అగ్రెసివ్ ఇన్నింగ్స్ 13 ఓవర్లోనే ఒక టార్గెట్ అనేది షేర్ చేశారు. సో బ్యాటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బౌలర్స్ అయితే చాలా కష్టపడాలి వికెట్లు తీయాలండి ఈ యొక్క పిచ్ మీద. స్పిన్నర్స్ అయితే గ్రిప్ అనేది దొరకదు. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అనేది చాలా కీ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇక్కడ కలకత్తా ఈడెన్ గార్డెన్స్లో మరి షార్ట్ బౌండరీస్ ఉంటాయి. మరి ముందు టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి టాస్ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫీల్డింగ్ తీసుకునేది నేనైతే అనుకున్నాను. ఎస్ఆర్హెచ్ అయినా సరే కేకేఆర్ అయినా ముందు టాస్ గెలిచి అనేది ఫీల్డింగ్ తీసుకుంటారు. సెకండ్ ఇన్నింగ్స్ చేయాలని అందరూ అనుకుంటారు. ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ చూసుకున్నట్టయితే ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ వర్సెస్ ఇటువైపు వైభవ్ అరోరా, వీళ్ళిద్దరి మధ్య బ్యాటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వైభవ్ అరోరా ఎస్ఆర్హెచ్ మీద మంచి రికార్డ్ అయితే ఉంది, ఇంతకుముందు ఉండేది. బట్ ఈసారి అతను మరి ఫామ్లోకి వస్తాడో లేదు చూసుకోవాలి. మరి వైభవ్ అరోరా అభిషేక్ శర్మ మధ్య ఈ యొక్క బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే క్లాసన్ వర్సెస్ సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ్యాచ్ టర్నింగ్ పాయింట్. మరి క్లాసన్ సునీల్ నారాయణ్ ఎంతవరకు కంట్రోల్ చేస్తాడు చూసుకోవాలి. క్లాసన్ స్పిన్ బాగా ఆడతాడు, లాగి కొడతా ఉంటాడు సిక్స్లు. మరి క్లాసన్ స్పిన్నర్స్ బాగా ఆడతాడు కాబట్టి క్లాసన్ వర్సెస్ సునీల్ నారాయణ్ ఈ యొక్క బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
అలాగే ఇషాన్ కిషన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. మరి వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో రన్స్కి అయితే లీక్ అవుతున్నాయి. T20 వరల్డ్ కప్ నుంచి అతను ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు కానీ వికెట్లు అయితే తీయట్లా. మరి అంటే T20 వరల్డ్ కప్లో వికెట్లు అయితే తీశాడు కానీ రన్స్ బాగా లీక్ చేస్తున్నాడు. మరి వరుణ్ చక్రవర్తి వికెట్లు తీయాలి, అలాగే ఎకనామికల్గా బౌలింగ్ చేయాలని అనుకుంటున్నాడు. మరి ఇషాన్ కిషన్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకో బ్యాట్లో వచ్చేసరికి రింకు సింగ్ వర్సెస్ హర్షల్ పటేల్. ఈ బ్యాట్లు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఎందుకంటే రింకు సింగ్ డెత్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు, డౌన్ ద ఆర్డర్ వచ్చేసి ఫినిషింగ్ బాగా చేయగలుగుతాడు. అలాగే హర్షల్ పటేల్ ఆ యొక్క కటర్స్ కానీ స్లోవర్ వన్స్ కానీ చాలా చాలా యూజ్ అవుతాయి ఈ యొక్క గ్రౌండ్ మీద. మరి హర్షల్ పటేల్ రింకు సింగ్ని ఎంతవరకు కట్టడి చేస్తాడని చూసుకోవాలి. ఎందుకంటే రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్లో కెప్టెన్సీ కూడా చేశాడు కొంతసేపు. అజింక్య రహానే టీంలో లేనప్పుడు. మరి ఈ మ్యాచ్లో అజింక్య రహానే వస్తాడని అందరూ అంటున్నారు. అజింక్య రహానే వస్తే రింకు సింగ్ వైస్ కెప్టెన్గా ఉంటాడు. మరి రింకు సింగ్ హర్షల్ పటేల్ని ఎలా ఎదుర్కొంటాడని చూసుకోవాలి. మరి రెండు టీముల ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే ఆ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారు. SRH కనుక బౌలింగ్ చేంజ్ చేస్తే డేవిడ్ పైన కనుక పక్కన కూర్చోబెడితే మళ్ళీ లివింగ్స్టన్ తీసుకురావాలని డేవిడ్ పైన పక్కన పెట్టాలి, లేదా ఇషాన్ మలింగ్ ఎవరో ఒకరు పక్కన కూర్చోబెట్టాలి. అప్పుడు బౌలింగ్ అనేది చాలా వీక్ అవుతుంది కాబట్టి SRH ఆ నలుగురు ప్లేయర్స్తో వెళ్తారు. డేవిడ్ పైన అలాగే ఇషాన్ మలింగ్, ట్రావిస్ హెడ్ అలాగే క్లాసన్తో వెళ్తారు. ఇటు సైడ్ KKR కూడా సేమ్ అదే లైనప్ వెళ్తారు. ఫిన్ అలెన్, అలాగే క్యామరన్ గ్రీను, అలాగే ఇంకో బ్లెస్సింగ్ ముజరబాని, సునీల్ నారాయణ, ఈ నలుగురు ఫారెన్ ప్లేయర్స్తో వెళ్తారు. క్యామరన్ గ్రీన్ బౌలింగ్ అనేది ఎందుకు వేయట్లేదంటే NOC రాలా మన ఆస్ట్రేలియా టీం నుంచి, అతను ఇంజురీ కన్సర్న్ ఉన్నాడు. సో అతను బౌలింగ్ వేయాలంటే కొన్ని మ్యాచ్ల వరకు అతను బౌలింగ్ చేయడు, ఓన్లీ బ్యాటింగే చేస్తాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చెప్పింది. కాబట్టి క్యామరన్ గ్రీన్ బౌలింగ్ అనేది ఆప్షన్ లేదు. సో రెండు టీములు బౌలింగ్ అనేది చాలా చాలా వీక్గా ఉంది. ముందుగా యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ యొక్క గ్రౌండ్లో 200కి పైగా ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గెలిచిన గణాంకాలు ఎక్కువ ఉన్నాయి. మరి బ్యాటింగ్ బాగా చేసి 200, 230 రన్స్ చేస్తే కానీ ఈ యొక్క బౌలింగ్తో వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. ఈ టీం అయినా సరే, SRH అయినా, ఈ రెండు టీంలు ఎవరైనా సరే. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఈ యొక్క మ్యాచ్ అనేది. నేనైతే KKRకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ మ్యాచ్లో గెలవడానికి అనేది నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? SRH గెలిచిదా, KKR గెలిచిదా, మొదటి బౌలింగ్ ఎవరు చేస్తారు ఈ రెండు టీముల మధ్య అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.